వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాము. దిల్ రాజు గారు ప్రొడ్యూషన్ లో వస్తుందండి. దిల్ రాజు గారు కూడా ఆ సినిమాని పక్కన పట్టేసి గేమ్ చేంజర్ సాంగ్స్ విషయంలో, గేమ్ చేంజర్ ప్రమోషన్ లో మునిగిపోయారు ఆయన. కానీ ఆయనకే ఆశ్చర్యం వచ్చేలా గోదావరి గట్టు సాంగ్ అనేది ఈరోజు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఎవరు చూసినా రీల్స్ మీరు ఓపెన్ చేయండి, రీల్స్ ఓన్లీ గోదావరి గట్టు మీద సాంగ్. ఆంటీ అంకుల్స్ ఖాళీ జంట లేవంటే కొత్త జంట, మొత్తం ఈ సాంగ్ ట్రెండింగ్ అయి కూర్చునింది. దిల్ రాజు గారు కూడా అసలు ఈ సినిమా హైప్ ఇప్పుడు ఉన్న గేమ్ చేంజర్ తో పాటు డాకుమార్ తో పాటు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డల్గా ఉండే. ఇది సంక్రాంతికి వస్తున్నాం ఈ ఒక్క సాంగ్ ఆ సినిమాని లేపింది. అనిల్ రావిపూడి గారు చాలా హుషారు చేసి ఫస్ట్ గాని సినిమా ఈ పాట రిలీజ్ చేయడం వల్ల గోదావరి గట్టు, అది కాకుండా రమణ గోకుల గారు వాయిస్ కూడా ప్లస్. చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆయన అంటేనే పవన్ కళ్యాణ్ వాయిస్ గుర్తుకొస్తుంది అందరికి. అలాంటి క్రేజ్ ఉన్న సింగర్ ని ఇన్ని రోజుల తర్వాత పట్టుకొని వచ్చి ఆయన సగం సక్సెస్ అయ్యారు. ఇంకా ఆ పాట అయితే అసలు ఈ రెండు సినిమాలు ఉన్న క్రేజ్ ఎంత ఉందో బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారిది అంత క్రేజ్ కి వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం. నిన్న ఇంకో సాంగ్ రిలీజ్ చేశారు మీను అని, అది భీమ్స్ గారే పాడారు, భీమ్స్ సోరేలా గారే. చాలా సూపర్ గా ఉంది. అనంత శ్రీరామ్ గారు లిరిక్స్. వెంకటేష్ గారిని చూస్తుంటే బ్యాక్ టు వెంకటేష్. ఘర్షణ టైంలో ఎలా ఉన్నారు వెంకటేష్ గారు పోలీస్ గెటప్ లో, అలాగా ఆ లెవెల్లో ఉన్నారు. మళ్ళీ రాజా సినిమాలో ఎలా ఉన్నారు ఆ గెటప్ లో, సీను సినిమాలో ఉన్నారు కదా ఆ గెటప్ లో కనపడుతున్నారు ఆ సాంగ్ లో. రెండో సాంగ్ కూడా సూపర్ హిట్ అయిందండి. ఇప్పటికీ 2 రోజులు రిలీజ్ అయినా కూడా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్. నిజంగా చెప్పాలా, దిల్ రాజు గారు పట్టించుకోకపోయినా కూడా అనిల్ రావిపూడి గారు అతను సాంగ్స్ తో ఈ సినిమాని ఒక క్రేజ్ కి తెచ్చారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు చూసినా డాకు మహారాజా, మన గేమ్ చేంజర్ ఈ సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో ఏది హిట్ అవుతుంది, ఏది కలెక్షన్ పక్కన పెడితే ఫ్యామిలీస్ కి నిజంగా కలిసి ఈ సినిమా చూడాలి అన్నట్టుగా సాంగ్స్ కూడా ఆయన, ఎందుకంటే వైఫ్ అండ్ ఎక్స్ లవర్ తో తీశారు కాబట్టి 100% సంక్రాంతికి వస్తున్నాం ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. స్టోరీ ఏందంటారు అసలు? అంటే ఒక పోలీస్ లేడీ ఉంది, ఇంట్లో పిల్లం కూడా ఉన్నట్టుంది. చూపించారు ఎక్స్ లవర్ అంటే ఆయన ట్రైనింగ్ లో ఉన్నప్పుడు, ట్రైనర్ గా ఉన్నప్పుడు ట్రైనింగ్ గా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. దాని తర్వాత మ్యారేజ్ అవుతుందని స్టోరీ చెప్పేశారు అనిల్ రావిపూడి గారు మన టైలర్ రిలీజ్ రోజు, టీచర్ రిలీజ్ రోజు. ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని విన్నాము. 100% ఫ్యామిలీస్ కి పోయినసారి ఈ సంవత్సరం సైంధవతో వచ్చి కొంచెం నిరాశపరిచారు ఫ్యాన్స్ పరంగా. వెంకటేష్ గారు అంటే ఎక్కువ ఫైట్స్ ఉండడం వల్ల ఫ్యామిలీస్ చూడలేదు. అది కాకుండా ఫ్యామిలీస్ కి ఆకర్షించే సినిమా హనుమాన్ రావడం కొట్టడం వల్ల ఇది తగ్గిపోయింది. ఈసారి కంపల్సరీ పోటీ ఉంది డాకు మహారాజా గారు అండ్ గేమ్ చేంజర్. ఎందుకంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం బెనిఫిట్ ఇంకొకటి ఏంటంటే ఈ 2 సినిమాల తర్వాత రావడం. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా రిజల్ట్స్ తెలిసిపోతాయి. తర్వాత కూల్ గా వచ్చేది దీనికి ఫ్యామిలీ. జనవరి 14th మెయిన్ పండుగ కనుమ కాబట్టి 100% కలెక్షన్ రికార్డులు పక్కన పెడితే ఒక క్లీన్ హిట్ మూవీ, ఒక క్లీన్ అంటే చాలా రోజుల తర్వాత మేము సాంగ్స్ కూడా వింటున్నారు ఈ మధ్యకాలంలో. ఆల్ సాంగ్స్ అంటే ఎప్పుడో దిల్ రాజు గారి బ్యానర్లో బొమ్మరిల్లు, పరుగు ఇలాంటి సినిమాలు 6 పాటలు అంటే 6 పాటలు హిట్ అయ్యాయి. ఈసారి అసలు 6 పాటలు ఉన్నాయా, అసలు సాంగ్స్ ఉన్నాయా? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద పడ్డారు అందరూ, ఈవెన్ పెద్ద హీరోలు కూడా. ఇప్పుడు ఈ చూస్తుంటే ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు. ఫస్ట్ సాంగ్ ఎంత క్రేజ్ రావడం వెంకటేష్ గారికి చాలా రోజుల తర్వాత. ఎందుకంటే వెంకటేష్ గారు అంటే అందరు హీరోలు ఫ్యాన్స్ చూస్తారు. రీల్స్ విషయంలో కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ పాట. ఎందుకంటే ఎవరు బట్టినా ఈ సాంగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా బాగుంది కాబట్టి సినిమా మీద క్రేజ్ పెరిగింది. దిల్ రాజు గారు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారు అండ్ భీమ్ సూర్యల. మెయిన్ ఇంకో అనిల్ రావిపూడి గారి హుషారు ఏంటంటే అందరు తమన్ వెంట పడ్డారు. తమన్ వెంట పడి ఆయనకు బిజీ చేసి ఆయన ఏదేదో ట్యూన్స్ ఇస్తున్నారు అన్ని సినిమాలకి. దీంట్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ నిరూపించుకున్నారు భీమ్స్ గారు. అంటే ఒక పెద్ద హీరోకి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే ఎలా ఛాన్స్ ఉపయోగించుకుంటారంటే 100% ఉపయోగించుకున్నారు ఆయన వెంకటేష్ గారితో. ఎందుకంటే చాలా భీమ్స్ గారికి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరోతో వచ్చింది కదా. ఫస్ట్ సాంగ్ తోనే ఆ భీమ్స్ అంటే ఏంటి అని నిరూపించుకున్నారు. కంపల్సరీ 2025 లో భీమ్స్ పేరు మారుమోగుతుంది తమన్ గారితో పాటే నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్.